స్టోరీలోకెళ్ళిపోతే ఒక అందమైన జాపనీస్ స్టైల్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ మొత్తం మనుషులతో నిండిపోయి ఉంటది. అప్పుడే మనం అక్కడి నుంచి ఏదో సౌండ్ వింటాం. ఏంటబ్బా ఈ సౌండ్ అని చెప్పి అక్కడ పనిచేసే వ్యక్తులందరూ చూస్తూ ఉంటారు. మనం అప్పుడే మన మెయిన్ క్యారెక్టర్‌ని చూస్తాం. తన పేరు కిమ్. అప్పుడే అక్కడ పనిచేసిన వ్యక్తి వచ్చి, "సార్ మీ ఫోన్ రింగ్ అవుతుంది" అని చెప్తాడు. అప్పుడు మనోడు చెవిటిలోంచి ఇయర్ ఫోన్స్ తీసి, "నేను ఆ ఫోన్ని సైలెంట్‌లో పెట్టాను కదా! ఎలా రింగ్ అయిందని" చెప్పి ఫోన్ పట్టుకొని చూస్తే ఏదో గేమ్ నుంచి మెసేజ్ వచ్చుంటదనమాట. అది చూసి నా ఫోన్ ఎందుకు ఇరిగిపోయింది ఏంటని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకో వర్కర్ వచ్చి, "సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరు కస్టమర్ వెయిట్ చేస్తున్నారు" అని చెప్తాడు. అప్పుడు మన హీరో ఎవడాడు అని చెప్పి ఆడిని రమ్మని చెప్తాడనమాట. అప్పుడే ఎవరో మనిషి అటునుంచి నడుచుకొని వస్తాడు. నడుచుకొని వచ్చి, "హే మిస్టర్ కిమ్, నేను ఇక్కడికి ఎందుకొచ్చానంటే నాకు నువ్వు ఆన్సర్ ఇస్తావని" అని చెప్తాడు. అలా సూట్‌కేస్ ఓపెన్ చేసి డబ్బులు మొత్తం చూపిస్తాడు. దీంట్లో 300 కోట్లున్నాయి. ఇది నీకు అడ్వాన్స్ పేమెంట్. నువ్వెన్ని రోజులు నాకక్కడ పని చేస్తే నీకంత డబ్బులిస్తా అని నవ్వుతూ చెప్తాడు. అప్పుడు మనోడు కోపంగా చేపలను కట్ చేసి, నా కిచెన్‌లో అసలు మెయిన్ ప్రయారిటీ ఏదంటే అది క్లీన్లీనెస్. నీలాంటి చెత్త నా కొడుకొచ్చాడంటే ఈ ప్లేస్‌కి ఆ విలువుండదు అని దొబ్బేయమంటాడు. అప్పుడు ఆ గ్యాంగ్‌స్టర్ కోపంగా, "నువ్వు ఈ దేశంలోనే బెస్ట్ స్వార్డ్ మాస్టర్‌వి. నీలాంటోడు ఎందుకు ఈ ప్లేస్‌లో కూర్చొని చేపలు కట్ చేయాలి? రా త్వరగా రా మనం వెళ్ళిపోదాం" అంటాడు. అప్పుడు మనోడు కోపంగా వాడి కత్తి పట్టుకొని, "ఇక్కడి నుంచి వెళ్ళిపో" అంటాడు. అప్పుడు ఆ గ్యాంగ్‌స్టర్ వెళ్ళిపోతూ, "మిస్టర్ కిమ్, నేను మీకోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తా. ఎప్పటికైనా మీరొచ్చి నా గ్యాంగ్‌లో జాయిన్ అవుతారని" చెప్పి నవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పటికి రాత్రి అయిపోయి ఉంటదనమాట. అప్పుడు అక్కడ పనిచేసిన ఇంకో వర్కర్ మన హీరో దగ్గరకొచ్చి, "సార్ మీకాళ్ళు అడ్వాన్స్ పేమెంట్‌గా 300 కోట్లు ఇస్తానంటున్నారు కదా! అయినా మీరు అక్కడికి ఎందుకెళ్ళట్లేదు" అని అంటాడనమాట. అప్పుడు మన హీరో, "నేను నా జీవితం అంతా చేపలను కట్ చేస్తూ గడిపేసా. మనుషుల్ని కట్ చేయమంటే ఎలా కట్ చేస్తానని" చెప్తాడు. అప్పుడు ఆ వర్కర్ మళ్ళీ, "అసలెందుకు మీలాంటోళ్ళు ఈడకొచ్చి చేపలను కట్ చేస్తన్నారు? ఈ దేశంలోనే బెస్ట్ స్వోర్డ్ మాస్టర్ కదా! ఎళ్లి ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా!" అంటే అప్పుడు మన హీరో, "నాకు చిన్నప్పటి నుంచి ఈ జాబే వచ్చు. నాకు ఈ జాబ్ తప్ప ఏటి రాదు కాబట్టి ఈ జాబ్ చేస్తున్నాను" అని చెప్తాడు. అప్పుడే మన హీరోకేదో నోటిఫికేషన్ వస్తదనమాట. అప్పుడు ఆ పక్కనున్నోడు, సార్ మీరేదో గుంటని డేట్ చేస్తుంటారు కదా!" అని చెప్పగానే మనోడు, "డేట్ లేదురా గేమ్ గురించి" అని చెప్పగానే ఆ పక్కనున్నోడు, "సార్ మీరింకా ఆ గేమ్ ఆడుతున్నారా" అని చెప్తాడు. అప్పుడే లోపలున్న బాస్ పిలవగానే ఈ పక్కనున్నోడు లోపలికెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరో వాడి పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయాక ఇలాగా ఇలాగే కిచెన్‌లో జాబ్ చేస్తూ బతికేసాడు. అప్పుడే మళ్ళీ ఫోన్ నుంచి ఏదో నోటిఫికేషన్ వచ్చుంటదనమాట. ఫోన్ తీసి చూస్తే మళ్ళీ ఆ గేమ్ నుంచి. అప్పుడు మనోడు, నేను ఈ గేమ్‌ని డిలీట్ చేసేయాలేటి ఎందుకు నాకింత రోజు చిరాకు తెప్పిస్తుందని చెప్పి తెలియకంట నొక్కేస్తాడనమాట. అబ్బా! ఉట్టిగా తెలియక నొక్కేసానని చెప్పి మనసులో అనుకుంటే టైంలోనే గేమ్ ఓపెన్ అయిపోద్ది. అప్పుడు మనోడు, ఆహ్, ఈ బీజీఎం ఇక్కడ అంత బా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఈ గేమ్‌ని దీంట్లో ఉండే మంచి గుంటల కోసం ఆడేవాడిని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒకేసారి బ్రైట్‌నెస్ ఫుల్ అయిపోద్ది. అప్పుడే లోపల నుంచి ఆ పనిచేసే వ్యక్తి వచ్చి, "చెఫ్ మిమ్మల్ని బాస్ పిలుస్తున్నాడు" అని చెప్తాడు. బయట చూస్తే ఎవ్వరు లేరు. ఏంటబ్బా! ఎవ్వరు లేదని చెప్పి వెతుకుతూ ఉంటాడు. చెఫ్ మీరు యాడికెళ్ళిపోయారు? యాడ కనిపించట్లేదని. అప్పుడే ఆ బాస్ గట్టిగా అరుస్తాడు. "అరేయ్! ఏంట్రా ఇంకా రాలేదా?" అని చెప్తే అప్పుడే ఆ పనిచేసే వ్యక్తి లోపలికి పరిగెట్టెళ్ళి, సార్ ఇక్కడ నాకు చెఫ్ ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఈ ఫోన్ తప్ప ఇక్కడ ఏటి లేదని" చెప్పి చెప్తూ ఉంటాడు. మనం అప్పుడే మన హీరో ఫోన్ చూస్తాం. ట్రాన్స్‌ఫర్ కంప్లీటెడ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటది.